ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ ఆయిల్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే రెగ్యులర్గా కూడా ఇదే ఆయిల్ వాడతాను. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. వాడి చూడండి. అప్పటికప్పుడే కొన్ని వేపాకులు, కొంచెం అలోవెరా కూడా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ ఆముదపు గింజల్ని కూడా ఈ తొక్కలు తీసేసి గింజలు మాత్రమే వాడుకోవాలి. చాలా ఫ్రెష్గా ఉంటుంది. అప్పటికప్పుడే ఇలా చేసుకొని వాడుకుంటే ఆయిల్ కూడా. మందారం ఆకులు, మందారం పువ్వులు 2 కూడా తీసుకోవాలి. తర్వాత ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు కావలసినవన్నీ నేనైతే తెచ్చేసి పెట్టుకున్నాను. ఫ్రెష్ కరివేపాకు, అప్పుడే తెచ్చేసుకున్న వేపాకులు, కొంచెం అలోవెరా, కొన్ని ఆముదపు గింజలు, ఒక 4 లవంగాలు, కొన్ని మెంతులు, హాఫ్ ఉల్లిపాయ, ఒక 4-5 వెల్లుల్లిపాయలు తీసుకున్నా. తర్వాత ఇలా మనం తీసుకున్నవన్నీ ఒకటి ఒకటి ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. తర్వాత మందారం ఆకు, మందారం పువ్వులు కూడా దంచేసి పెట్టేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి దంచి పెట్టుకున్న తర్వాత అలాగే కూడా వాడుకోవచ్చు. కానీ ఇలా దంచేసి వాడుకుంటే దీంట్లో ఉన్న రసం అంతా ఆయిల్లో బాగా ఇంకుతుంది. ఆయిల్లో బాగా ఇంకిన తర్వాత అది మన జుట్టుకి అప్లై చేసుకుంటూ ఉంటే దాని రసం అనేది మన జుట్టుకి బాగా పడుతుంది. కాబట్టి అప్పుడు జుట్టు గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే నేను ఇలా అన్నీ కచ్చాపచ్చాగా దంచేసే వాడుకుంటాను. ఎప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా నేనైతే ఇలా దంచేసే వాడుకుంటాను. ఇలా అన్నీ దంచేసిన తర్వాత ఆముదపు గింజలు, మెంతులు, ఇంకా ఈ లవంగాలను కూడా ఇలా దంచేసి పెట్టేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచేసి పెట్టుకోవాలి ఆముదపు గింజల్ని కూడా. ఇంకా అన్నీ ఇలా దంచేసి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా అన్నీ దంచేసి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. నేనైతే పారాషూట్ ఆయిల్ వేసుకుంటున్నాను. 2 డబ్బాలు తీసుకున్నాను. మీరు ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. 2 డబ్బాలు వేసుకున్నాను కదా, ఇది సగానికి మరగాలి. తర్వాత ఒకటి ఒకటిగా ఆయిల్లో వేసేసుకోవాలి. ఆనియను, మందారము, వెల్లుల్లి, ఇంకా మందారం ఆకులు, కరివేపాకు, వేపాకు, తర్వాత దంచి పెట్టేసుకున్న అలోవెరా కూడా వేసేసుకోవాలి. తర్వాత ఈ మెంతులు, ఆముదపు గింజలు దంచేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఆయిల్ని ఇలా మరగనివ్వాలి. మంచిగా నురుగొచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి. మంచి కలర్ అనేది రావాలి. ఆయిల్ స్మెల్ కూడా భలే వస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా బాగా నురుగొచ్చేంత వరకు ఆయిల్ మరగాలి. కొంచెం కలర్ రావాలి. అప్పుడే ఆయిల్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ మొత్తం చల్లారేదాకా ఉంచేసుకోవాలి. చల్లారిన దాన్ని ఇలా ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకొని వడగట్టేసుకొని ఒక కంటైనర్లో పెట్టి స్టోర్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. నేనైతే అవే డబ్బాల్లో వేసుకుంటున్నాను. వేరే స్ట్రైనర్లో వేసుకుంటే మళ్ళీ మా పిల్లలు పడేస్తే ఉన్నది కాస్త పోతుంది. అందుకనే అదే డబ్బాలో వేసుకుంటే మళ్ళీ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా, అందుకనే ఇదే డబ్బాలో వేసుకుంటున్నాను.
ఆయిల్ 2 డబ్బాలు తీసుకున్నాం కదా, నాకైతే ఇంకో ఒక డబ్బా మాత్రమే వచ్చింది, ఇంకా కొంచెం మిగిలింది అంతే. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా చేసేసుకోండి. వీడియో నచ్చినట్లయితే చిన్న ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి. ఇలా జుట్టుకు మొత్తం అప్లై చేసుకోవాలి.